చాలా గ్రామాలన్నీ కూడా డ్యామేజ్ అయ్యి చాలా ఇప్పటికీ మాకున్న లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 422 గ్రామాలకు రోడ్లు లేవు అధ్యక్ష. అసలు ఎటువంటి రోడ్డు లేదు అధ్యక్ష. అదేవిధంగా 3177 ఆవాసాలకు బీటీ రోడ్లు లేవు అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడైతే గుడాలు తండాలు గ్రామ పంచాయతీలు చేసిన వాడు గతంలో గొప్పలు చెప్పుకున్నటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ మాజీ మంత్రులు కానీ నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష. తండాలను గ్రామ పంచాయతీలు చేశారు అధ్యక్ష. అక్కడ ఎలాంటి రోడ్లు లేవు అధ్యక్ష. సాగునీరు చక్కగా ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఏవైతే ఉండాల్సినవే అవన్నీ కూడా లేవు అధ్యక్ష. అదేవిధంగా మా సీతక్క గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 2-3 దఫాలుగా సిఆర్ఆర్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఆర్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అన్నిటికి మించి మరొకటి అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అన్ని గ్రామాలకు తండాలకు గుడాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలి అధ్యక్ష. ఇది ఈ రకంగా ఉంటే రెండవది ఏమిటి అధ్యక్ష అంటే నల్లమల్లలో ఈ నల్లమల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒక ఊటీ లాంటిది అధ్యక్ష. ఇది ఈ నల్లమల్ల మనకు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వచ్చేటువంటి ఈ నల్లమల్లలో ఇప్పటి వరకు చాలా చెంచు పెంటాలు ఉన్నాయి అధ్యక్ష. నా అచ్చంపేట నియోజకవర్గంలో 39 చెంచు పెంటాలు నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాయి అధ్యక్ష. అది ముఖ్యంగా మల్లెల తీర్థం, అప్పాపూర్ పెంట, బైరాపూర్ చెరువు, సలేశ్వరం, వ్యూ పాయింట్, ప్రతాపరుద్రుని కోట, అక్కమ్మదేవి గుహలు, పెద్దరేవు, గీతిగండి, గున్నపెంట, అంతర్గంగా ఇటువంటివి 22 ఉన్నాయి అధ్యక్ష. వీటికి ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదు అధ్యక్ష. మొన్ననే మా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు నేను అక్కడ ఉన్న చెంచులకు దుప్పట్ల పంపించేద్దామని వెళ్తే మేము 7 కిలోమీటర్లు గంటన్నర పట్టింది అధ్యక్ష. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నా అధ్యక్ష అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారితో పాటు మా అక్క సీతక్క కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే బీటీ రోడ్డు వీలైన చోటల్లో బీటీ రోడ్డు వేయండి అధ్యక్ష. ఒకవేళ బీటీ రోడ్డు వీలు పడకపోతే అంటే ఫారెస్ట్ పర్మిషన్ గిట్ట ఇవ్వకపోతే కనీసం మెటల్ రోడ్ అని వేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంటర్ స్టేట్ కనెక్టింగ్ బ్రిడ్జ్ బిట్వీన్ మద్దిమడుగు అండ్ మాచల్ అధ్యక్ష. అక్కడ కృష్ణా రివర్ పోతుంది అధ్యక్ష. దానిపైన బ్రిడ్జ్ వేసినట్లయితే ఎక్కడ మన గుంటూరు కానీ లేకపోతే ప్రకాశం కానీ కృష్ణా డిస్టిక్ నుంచి ఎక్కడ మన బెంగళూరు పోయేటువంటి రోడ్డు బైపాస్ వల్ల దాదాపు 70 నుంచి 100 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది అధ్యక్ష. దానిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మాట్లాడినందుకు ఈ నల్లమల్ల ప్రాంత ప్రజల తరపున అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తరపున వారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా నల్లమల్లలో ఉన్నటువంటి శ్రీశైలం అధ్యక్ష 9 గంటలకు అక్కడ అన్ని వచ్చే ప్రయాణికులకు చెక్ పోస్ట్ దగ్గర ఆపుతారు అధ్యక్ష. మళ్ళీ మార్నింగ్ 6 o'clock వెళ్తారు అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలివేటెడ్ కారిడార్ను ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మరి అక్కడ సంబంధిత మంత్రులతో కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది. అది దాదాపుగా ఫైనలైజ్డ్ స్టేజ్లో ఉంది. వారికి తొందర వాటిని కూడా మరి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలం భక్తులకు ఇబ్బందులు కలగకుండా 24 గంటలు 4 track ఎలివేటెడ్ కారిడార్ను చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ అధ్యక్ష, అది అత్యంత ప్రసిద్ధిగాంచింది, ప్రాచీనమైనటువంటి టెంపుల్ అధ్యక్ష. నిన్ననే బ్రహ్మోత్సవాలు అయిపోయిన అధ్యక్ష. దాదాపుగా 5 లక్షల మంది భక్తులు వచ్చారు అధ్యక్ష. సింగిల్ రోడ్ ఉంది అధ్యక్ష. పదరా మండల హెడ్ క్వార్టర్ నుంచి మధ్యమడుగు వరకు సింగిల్ రోడ్ ఉండటం వల్ల చాలా మంది యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి దాన్ని మన వైడనింగ్ ఆర్ డబుల్ రోడ్ చేయాలని నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో వరదల వల్ల డ్యామేజ్ అయినటువంటి పంచాయతీరాజ్ రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ వెంటనే చేపట్టాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి సిఆర్ఆర్ గ్రాంట్తో పాటు ఎంఆర్ఆర్ గ్రాంట్ను కూడా వెంటనే రిలీజ్ చేసి మరి బాగా డ్యామేజ్ అయినటువంటి రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ మరి వెంటనే ఈ విషయాలన్నీ కూడా గౌరవ మంత్రి గారు దృష్టికి తీసుకెళ్తూ సెలవు తీసుకున్న అధ్యక్ష. థ్యాంక్ యూ.